లోపల పెట్టు. నమస్కారం. నమస్కారం. రండి. రే భద్రాచలం ఇట్రా. నమస్కారం అండి. నమస్కారం. టైం చూసి వాళ్ళు నా పీకన అక్కడానికి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మేడ మీద ఉన్న గదికి తీసుకురా. మొన్న వాళ్ళ తమ్ముడిని కొట్టారు కదా, ఇప్పుడు మీకు నెప్పెడుతుంది అనుకుంటా. తీసుకురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం చెప్పంటారు చెప్పండి. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడో ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడో కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. అలాగే తలపేసుకెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు బయటికి వెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తారా? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డురాను. నువ్వే వావి వరస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరస. కొట్టారంటే మొహం చెట్టే అయిపోద్ది. వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాతి తక్కువ దానైతే నన్ను ఉంచుకున్న నువ్వు జాతి తక్కువ కదా? నీ కూతురు మాత్రం ఏంటి? హంతకుడు కూతురు కదా? గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా? ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటి వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబా. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కళ్ళ కూడా అనుకోవద్దు. గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతలు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు. అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం, వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచిరావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరసా? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. ముగ్గురిని ఎంతసేపటి నుంచి బతిపాలుతుంటే ఏంటి నీ పొగరు?
క్షమించు సింహాద్రి. ఇంతకాలం నేను నిన్ను నేను పాపించదాన్ని సింహాద్రి. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు ఒకటి అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బాబా, మా అమ్మ లేకుండా మా అక్కయ్య పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. బాబా అమ్ముడు, నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక నుంచి నా జీవితం ఇంట్లోనే. వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని. ఆ విశ్వాసంతోటే మన కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా. ఆ నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈయన్నే మనందరం అపార్థం చేసుకున్నాం.
నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో సింహాద్రి ఇప్పుడు కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనేరా నేను తప్పకుండా ఇడిసి పెడతాను. అయ్యా తలుపులన్నీ మూసేసున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. నాన్న నాన్న నువ్వు 100 ఏళ్ళు చల్లగా బతకాలా. పెద్దని బాగా చూసుకోరా నాన్న. అమ్మా నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. అయ్యో నన్ను క్షమించండి. అంత మాటలకమ్మా. రామ్మా. మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డావు, నేను ఆశపడ్డాను. కానీ ఆస్తి కోసం అక్కని మన అక్కనే చంపావని నాకు తెలీదు. నీ తోడబుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా. అందుకే నన్ను క్షమించన్నయ్యా. సింహాద్రి 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 శివాద్రి నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురు కోసం జైలుకి వెళ్ళావు, ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా. సింహాద్రి సింహాద్రి అమ్మా 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 సింహాద్రి మనందరినీ వదిలిపెట్టి నా కుటుంబం కోసం ఇంత త్యాగం చేశావు. నీ కోసం నేనేం చేయగలరా? ఏం చేయగలరా? సింహాద్రి సింహాద్రి సింహాద్రి
ఉండాలని